గడ్డి కోసిన బీటి మీద కురియు వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. 72వ కీర్తన 6వ వచనం. గడ్డి కోయడాన్ని గురించి ఆమోసు రాశాడు. మన రాజు దగ్గర చాలా కొడవళ్ళు ఉన్నాయి. ఆయన నిత్యము తన గడ్డి భూముల్ని కోస్తున్నాడు. ఆకురాయి మీద కొడవలి పదును పెడుతున్న సంగీతానికి పరపరా గడ్డి కోస్తున్న శబ్దాలు తోడవుతున్నాయి. పచ్చని గడ్డి పరకలు, చిన్న చిన్న రంగురంగుల పూలు ఇంత క్రితమే కలకలలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు తెగి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. మానవ జీవితంలో కూడా బాధ అనేది కొడవలి. నిరాశ అనే కత్తిరింపు రాకముందు మనం చాలా ధైర్యంగా దర్జాగా నిలబడి ఉంటాం. అయితే పట్టు తివాచీ లాంటి పచ్చిక పెరగాలంటే ప్రతిదినం ఆ గడ్డిని కోస్తూ ఉండడమే మార్గం. దేవుని కొడవలి మన మీదికి రానిదే మనలో వాత్సల్యం, సానుభూతి, గంభీరత రావు. దేవుని వాక్యం ఎప్పుడూ మనిషిని గడ్డితోనూ అతని మహిమను గరిక పువ్వుతోనూ పోలుస్తూ ఉంటుంది. గడ్డి కోసినప్పుడు దాని లేత పరకలన్నీ తెగిపడినప్పుడు, పూలు పూసిన చోటంతా సర్వనాశనం తాండవమాడినట్టు అనిపించినప్పుడు అదే మెత్తగా వెచ్చగా వాన చినుకులు పడవలసిన సమయం. ఓ హృదయమా, నిన్ను కూడా దేవుడు కత్తిరించాడు. చాలాసార్లు నీ రాజు తన కొడవలితో నీ దగ్గరకు వచ్చాడు. కొడవలికి భయపడకు, వెంటనే వర్షం కురుస్తుంది. దౌర్భాగ్యపు మనసులో విచారపు కెరటాలు పొంగినై రేపు అనేది నిరాశ నిండిన నిషీధి అయింది. తుఫాను అదుపు లేకుండా ఎగిసింది. ఇహలోకపు సౌఖ్యాలు నోటికి చేదైనాయి. ఆశలు పేలవంగా కూలిపోతూ వ్యధ నిండిన మదిని వెక్కిరించాయి. కుములుతున్న మదిలో నిట్టూర్పును, మదిలో నిండిన శూన్యాన్ని ఎవరాపగలరు? ఎవరు మాపగలరు? శాంతిని ఎవరు నింపగలరు? ఎవరి హృదయం గాయపడి పగిలిపోయిందో, ఎవరు ముళ్ళ కిరీటధారి అయి సిలువ మోసారో, మన కోసం తన జీవం ఎవరు ధారపోసారో వారి ప్రేమ వాక్కులే శాంతి ప్రదాతలు. పరమ వైద్యుడా, తేలిక చేయి మా భారాలు. శాంతిని, నీ శాంతిని మాలో స్థాపించు. తెల్లారేదాకా నీతో తిరగని, నీడలు పోయేదాకా మాకు నీడగా ఉండు.